హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హారిక. ఈరోజైతే మనము లోకల్ మార్కెట్కి వచ్చామండి, వెజిటేబుల్ మార్కెట్కి. ఇక్కడైతే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మార్కెట్ అయితే 12కి ఓపెన్ అవుతుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ఏమన్నా వెజిటేబుల్స్ లైక్ ఓన్లీ ఫర్ నైజీరియన్స్కి దొరుకుతాయి. ఆనియన్స్, పొటాటోస్, స్వీట్ పొటాటో, ఇట్లా లైక్ మ్యాగీ క్యూబ్స్, ఇండోమీ, బ్రూము అట్లాంటివి దొరుకుతాయి. మిల్క్ పౌడర్స్, రైస్, గ్రెయిన్స్ అన్నీ ఇటువైపు దొరుకుతాయి. ఇటువైపు ఎక్కువగా ఇటు సైడ్ అయితే ఎక్కువ నైజీరియన్స్కే దొరుకుతాయి. ముందుకు వెళ్తే మనకి ఎగ్స్ లైక్ ఆనియన్స్, కుకుంబర్స్, గార్లిక్, ఇక్కడైతే స్వీట్ పొటాటోస్ ఏవైనా కానీ మనము అట్లా లూజ్గా తీసుకోవడమే మంచిదండి. ఎందుకంటే ఇట్లాగా బుట్టలో పెట్టినవైతే సగానికి సగం మోసమే జరిగిద్ది. ఇక్కడైతే కిందంతా ఏమన్నా కుళ్ళిపోయినవి పెడతారు, పైన ఏమైనా ఫ్రెష్గా పెడతారు. ఇక్కడే మనం మోసపోతూ ఉంటాము. మాకు కూడా చాలాసార్లు అయినాయి. ఇక్కడైతే గార్లిక్ ఏదైనా కానీ నేనైతే ఈ మార్కెట్లో ఒకటి అబ్జర్వ్ చేశాను. ఏదైనా కానీ టమాటోస్ కానీ అట్లాంటివి, నిమ్మకాయలు కానీ అట్లాంటివి అయితే సర్ఫ్ నెల్లగా కడుగుతారు. ఇక్కడైతే బాగా షైనింగ్ కనిపించడానికి. ఇక్కడ కొవ్వలుగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్గా చెప్తారు. ఈ ఈ లైన్లోకి వెళ్తే మటుకి మనకి ఇంకా గ్రెయిన్స్ అవన్నీ దొరుకుతాయి. నేనైతే ఇక్కడైతే బాగా ఇబ్బంది పడ్డాను. ఈ లోకల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు డస్ట్ ఎక్కువ ఉంటుందండి. అసలు మాస్క్ తెచ్చుకోకపోతే అసలు నడవలేము. ఇక్కడైతే నేనైతే తుమ్ముతానే ఉన్నాను. దువ్వ చూసారు ఎట్లా లెగుస్తుందో. ఇదైతే లోకల్ పెప్పే అండి. గ్రౌండ్ నట్స్ కానీ ఇక్కడ ఇట్లాగా కొవ్వలుగానే అమ్ముతారు. ఒక్కొక్క కొవ్వ ఒక్కొక్క రేటు పెట్టి అమ్ముకుంటారు. ఇక్కడ అయితే గార్లిక్ ఇవి ఇంకా లోకల్వి వాళ్ళు ఇవి యూస్ చేసేవి ఇవన్నీ కదా. అదైతే హైబిస్కస్ వీళ్ళు జోబో డ్రింక్ ఎక్కువ తాగుతారండి. ఇవైతే లోకల్ పెప్పేస్ అనమాట. నేనైతే ఇంతలోనికి ఎప్పుడు రాలేదండి. ఈ మార్కెట్కి వచ్చినప్పుడైతే నేను భయపడతానే ఉన్నాను, ఎక్కడ ఫోన్ పోయిద్దని. ఇక్కడ నిమిషాల్లో ఫోన్లు కొట్టేయడం బాగా జరిగిద్ది. ఇదే కాదు, ఏదైనా కానీ ఇక్కడ జాగ్రత్తగానే ఉండాలి మనము. ఒకసారి పోయిన తర్వాత దొరకడం అయితే కష్టం. ఈ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ ఒక్కసారి మార్కెట్లోకి వచ్చామంటే మనం అటు ఇటు చూసుకుంటానే ఉండాలి. ఇవైతే పంకిన్స్ అండి. ఇక్కడైతే లోకల్ వాళ్ళు కూడా అంటే ఇక్కడ నైజీరియన్స్ కూడా ఇది తినడానికి ప్రిఫర్ చేస్తారు. వెజిటేబుల్ కానీ లైక్ సూప్ కానీ లైక్ కర్రీగా కానీ తీసుకుంటారు. ఈ మార్కెట్కి అయితే అందరు వస్తారు. లెబనీస్, చైనీస్, ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ అందరు వస్తారు ఈ మార్కెట్కి. కొంచెం ప్రైజెస్ అయింది బార్గెన్ చేస్తే తగ్గిస్తారండి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చిన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు బెల్ పెప్పేస్ అవి ఉంటాయి కదా, అవి పోకపోతే వాళ్ళు చిన్న కట్ చేసేసి దాన్ని పౌడర్ చేసి కలుపుకుంటారు వాళ్ళ ఫుడ్లో. ఇవైతే చిరుధాన్యాలు అండి. ఇక్కడైతే కొంచెం మూడూస్ లాగే తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచి రేట్కి ఇస్తారు. లైక్ సజ్జలు, జొన్నలు, గోధుమలు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇంకా వాటర్ మిలాన్ అమ్ముతారండి. ఇంకా కొంచెం బల్క్గా తీసుకుంటే ఒక్కొక్కటి 3000, 4000 ఉంటాయి. కొంచెం మంచి అయితే 5000 కూడా చెప్తారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం అన్ని రేట్లుగానే ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందరకు వస్తే ఆనియన్ మార్కెట్. ఇది డ్రై పెప్పే అనమాట. నేను చెప్పాను కదా వాళ్ళు అమ్ముకుంటారు. ఇదైతే ఒక ఫ్రూట్ అనమాట, నైజీరియన్ ఫ్రూట్. మన రేక్కాయలు కూడా దొరుకుతాయి. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. అదిగోండి రేక్కాయలు అనమాట. ఇదేమన్నా వాళ్ళ ఫ్రూట్ అనమాట. అంటే చప్పడిస్తారంట ఇది ఒక ఫ్రూట్ని వీళ్ళైతే. ఇదైతే వాటర్ అనమాట. వీళ్ళు ఇప్పుడు కొన్ని ఏరియాస్లో వాటర్ అయితే అసలు దొరకవండి. స్నానానికి కానీ బట్టలు ఉతుక్కోవడానికి కానీ అన్నిటికీ ఇవే వాడతారు. ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఆనియన్స్ మార్కెట్ అనమాట. ఇది ఫుల్ ఆఫ్ ఆనియన్స్. ఇంకా అక్కడ ఫస్ట్లో చూసిన ఆనియన్స్ కొంచెం ప్రైస్గా ఉంటాయి. ఇదేమన్నా కొంచెం లోన్ అనమాట. ఇక్కడ కొంచెం ప్రైస్ బార్గెన్ చేసే మటుకి ఒక రకంగా వస్తాయి మనకైతే ఆనియన్స్. కాకపోతే ఇదైతే లోకల్ ఫుడ్ అండి. ఇది యామ్ ఫ్రై అనమాట. యామ్ ఉంటుంది కదా, దాన్ని పీల్ చేసేసేసి ఫ్రై చేస్తారు కార్న్ఫ్లోర్ వేసి. దీనైతే కలబాష్ అంటారు. లోకల్ ప్లేట్ అనమాట అది. ఇదైతే ఫుల్లీ లోకల్ టమాటోస్ అనమాట. ఒకసారి లోనికి వెళ్ళామంటే రావడం కొంచెం కష్టమే. కొంచెం గ్రేడింగ్ చేసుకొని తీసుకుంటే మంచి ప్రైస్కి వస్తాయి. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి అయితే హోల్సేల్ దగ్గర తీసుకెళ్ళి నార్మల్గా అమ్ముకుంటారు టమాటోస్ అయితే. ఇటువైపు ముందుకు వస్తే ఇంకా గ్రెయిన్స్ ఉంటాయి. రాగిలు, సజ్జలు, జొన్నలు ఇట్లాగా దొరుకుతాయి.
ఇక్కడ కూడా అంతే మోడల్స్ లాగే తీసుకుంటే మంచిగా దొరుకుతాయి. ఇదేమన్నా ఆయిల్స్, ఇంకా నైజీరియాకి సంబంధించిన వాళ్ళకైతే ఇండోమీ, స్పగటీ, మ్యాగీ క్యూబ్స్ ఇట్లాగా దొరుకుతాయి. ఇటువైపుకి వస్తే మటుకి ఇక్కడైతే ఓమో, ఎగ్స్, ఇది ఒక చిన్న షాపు, షుగర్ అట్లా బేసిక్ దొరుకుతాయి ఇక్కడ. ఇదైతే లోకల్ ఓమా అంటే సర్ఫ్ అనమాట. ఇక్కడ కొంచెం ఇప్పుడైతే నేను లోనికి వచ్చాను. ఇక్కడైతే మ్యాంగోస్, వాటర్ మిలన్, పైనాపిల్, లెమన్స్ ఇవన్నీ దొరుకుతాయి. మ్యాంగో ఒకటి వచ్చేసి 500, 1000 అట్లా పడుతుంది. క్యారెట్ ఒక ప్యాకెట్ వచ్చి 500 అట్లా పడిద్ది. ఇంకా బీట్రూట్, లీఫీ వెజిటేబుల్స్ అయితే బ్యాగ్లా కట్టి దాన్ని ఒక 500 లాగా అమ్ముతారు. మనం కొంచెం బార్గెయిన్ చేసామంటే 1000 నైరాలకి 3 ప్యాకెట్లు ఇస్తారు. ఇక్కడ కొంచెం లోనికి వచ్చామంటే క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కుకుంబర్, క్యారెట్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గోంగూర అన్నీ దొరుకుతాయి. కారము, పసుపు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర దొరుకుతాయి. కొంచెం ముందుకు వచ్చామంటే మనము స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఇక్కడ నార్మల్ ఇంకా వెజిటేబుల్స్ దొరుకుతాయి. ఇదంతా అదే లైన్ అన్నమాట. కొంచెం కనుక ముందుకెళ్ళామంటే సేమ్ లీఫీ వెజిటేబుల్స్, లిచీ, స్పినాచ్, పాలక్, గార్లిక్, జింజర్, క్యారెట్, ధనియాలు ఇట్లా లోనకొచ్చామంటే కొంచెం ఆకుకూరలు దొరుకుతాయి. ఇంకా కుకుంబరు, పుదీనా, మేతి, లిచీ లీఫ్, క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో ఇవే ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడైతే ఎగ్స్, ఆ ఎగ్ ట్రే వచ్చేసి కొంచెం రేటే ఉండిద్దండి. ఇక్కడ లైక్ 6000 ఉంటుంది. ఇంకా గ్రెయిన్స్ ఇవన్నీ నార్మల్ షాప్సే ఇక్కడంతా. ఇంకా కొంచెం ముందుకెళ్ళామంటే ఇంకా టమాటోస్, ఇక్కడంతా ఇంకా టమాటోస్ దొరుకుతాయండి. కొంచెం లోనికి వెళ్తాం కదా. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోకూడదు, మనము ఎప్పుడు కానీ అట్లాగా టమాటోస్ కొవ్వలు కొవ్వలుగా పెట్టినవి తీసుకోకూడదు. అట్లాగా పేర్చినవి లోన్ అంతా కుళ్ళిపోయినవి ఉంటాయి. ఈ ఒక్కొక్క కొవ్వు వచ్చి ఆనియన్స్ ఇక్కడ 3000, 2500, ఆ చిన్నదైతే 1200. ఇదైతే నైజీరియన్స్ది ఫుడ్ అనమాట. ఇది జోబో డ్రింక్కి సంబంధించినవి. ఇక్కడ దాల్చిన చెక్క, ఇక్కడ ఆనియన్స్, టమాటోస్, పుదీనా, మేతి, ఇంకా ఇవి స్పైసెస్ అనమాట ఇదంతా. ఇంకా యాము. ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసి ఇక్కడైతే ధనియాలు, జీలకర్ర, మేతి, సోపు, చింతపండు, హైబిస్కస్ దొరుకుతాయి. ఇదైతే బయట మార్కెట్ ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను. ఇట్లా సరౌండింగ్స్గా ఉండదు. ఇక్కడ ఎక్కువ అయితే కార్లు యూజ్ చేస్తారు, ఆటోస్ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడైతే బైక్స్ని కేకే అంటారండి. ఎక్కువ ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేసేది ఇదే. ఆటోస్ అయితే వేరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేస్తారు. ఇక్కడైతే పిఓఎస్ అంటే లోకల్ ఏటీఎం లాగా. మనము వాళ్ళకి ఒక 10,000 మనీ తీసుకోవాలంటే ఇంతని పే చేయాలి. ఒక 300 తీసుకుంటారు. ఒక 10,000కి క్యాష్ ఇస్తారు. ఇక్కడైతే ఎవరు మన వాళ్ళు కార్స్ డ్రైవ్ చేయరండి. ఎందుకంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందంటే కారు, ఇంకా దాన్ని కేసులు చేసి బాగా ఇబ్బంది పెడతారు. అందుకని అందరూ డ్రైవర్స్నే పెట్టుకుంటారు ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నైజీరియన్స్ లేడీస్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కనుక మనం ఎదురెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో హడావిడి పడేసి ఖచ్చితంగా గుద్దేస్తారు మనల్ని. లేడీస్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే ఇక్కడ నైజీరియన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నాన్ వెజ్ కన్నా వెజిటేబుల్స్ ఎక్కువ కాస్ట్ పడతాయండి. నేనైతే ఇంకా రిటర్న్ అయ్యానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్ ఫ్రెండ్స్.